హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను అనూష. మీ నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మీరు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ ఆప్షన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియో రిలీజ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఈ రోజు వీడియోలో నేను నెయిల్ షేపింగ్ ఏ విధంగా చేయాలి, అలాగే నెయిల్ పాలిష్ ఏ విధంగా అప్లై చేయాలో క్లియర్ గా చూపిస్తాను. నెయిల్ షేపింగ్ కి అలాగే పాలిష్ చేయడానికి ముందుగా కావాల్సిన ఐటమ్స్ ఏంటి అంటే మనకి నెయిల్ షేపర్ అండి. సో నేను యూజ్ చేసేది బ్రదర్ అనే కంపెనీ యొక్క నెయిల్ షేపర్. ఇది అంత బ్రాండెడ్ ఏం కాదు, జస్ట్ నార్మల్ షేపర్ అనమాట. 10 రూపీస్ అలా విధంగా 15 రూపీస్ ఉంటుంది. సో తక్కువ రేట్ లోనే మనకి అఫోర్డబుల్ చేసే ప్రైస్ లోనే దొరుకుతుంది ఈ నెయిల్ షేపర్. అదే విధంగా నెయిల్ పాలిష్ అండి. షేపింగ్ చేసిన తర్వాత మనం నెయిల్ పాలిష్ అనేది అప్లై చేయాలి. సో ఈ 2 ఐటమ్స్ మనకి రిక్వైర్డ్, నెయిల్ షేపింగ్ చేయడానికి అలాగే పాలిష్ చేయడానికి. సో మీరు చూస్తున్నారు కదా, నా నెయిల్స్ అనేవి చాలా లైట్ గా ఉన్నాయి, ఎందుకంటే నేను రీసెంట్ గానే కట్ చేశాను. బట్ మీకు ఏ విధంగా షేప్ చేయాలి అనేది చూపించడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఫస్ట్ నెయిల్ షేపింగ్ చేయడానికి మీరు చూస్తున్నారు కదా నా థంబ్. సో ఈ ఎడ్జెస్ అనేవి మనం ఫస్ట్ 2 ఎడ్జెస్ అనేవి మనం నీట్ గా షేప్ చేయాలి, 2 ఎడ్జెస్. దాని తర్వాత మనం ఈ నెయిల్ షేప్ అనేది మీ రిక్వైర్డ్ షేప్ లో మీరు షేప్ చేసిన తర్వాత మనం నెయిల్ పాలిషింగ్ అనేది చేయాలి. సో ఫస్ట్ దీన్ని షేప్ చేద్దాము. సో ఈ విధంగా కార్నర్స్ ఫస్ట్ చేయాలన్నమాట. సో ఈ విధంగా ఫస్ట్ కార్నర్స్ చేయాలి. సో ఫస్ట్ కార్నర్ చేశారు. సో నెక్స్ట్ కార్నర్ కూడా చేయాలి. మీకు స్క్వేర్ లాగా కావాలనుకుంటే ఆ డైరెక్షన్ లోనే మీరు షార్పింగ్ అనేది చేయాలి. సో మీకు ఆ షేప్ వస్తుంది. నేను రౌండ్ షేప్ చేస్తున్నాను. సో చూస్తున్నారు కదా, లైట్ గా ఉన్న నెయిల్స్, అందుకే అంతగా ఏర్పడటానికి లేదు. సో లైట్ గా షేప్ చేశాను. ఈ విధంగానే మిగతా 4 ఫింగర్స్ కూడా చేసేసాను. సో ఈ విధంగా షేపింగ్ అనేది నేను కంప్లీట్ చేసేసాను. షేపింగ్ మీరు చూస్తున్నారు కదా నెయిల్స్. సో చాలా లైట్ గా ఉండడం వల్ల ఎక్కువగా నెయిల్స్ ఉన్న వాళ్ళకైతే షేప్ చేయడానికి చాలా బాగుంటుంది, చూడటానికి కూడా చాలా బాగుంటుంది. నాకు తక్కువ నెయిల్స్ ఉన్నాయి కాబట్టి అంతగా ఏర్పడట్లేదు నెయిల్స్ అనేవి. సో నేను షేప్ చేసేసాను. ఇప్పుడు మనం నెయిల్ పాలిష్ అప్లై చేద్దాము. నేను యూజ్ చేసే నెయిల్ పాలిష్ వచ్చేసి లాక్మీ 925 అండి. సో ఈ బ్రాండ్ యూజ్ చేస్తున్నాను. లాక్మీ పీచ్ కలర్ అనమాట. సో ఇది నేను హెల్త్ అండ్ గ్లో లో తీసుకున్నాను నెయిల్ పాలిష్. కాస్ట్ వచ్చేసి 250 రూపీస్ అండి. సో ఇది మనం ఇప్పుడు నెయిల్స్ కి పాలిష్ చేద్దాం. సో ఫస్ట్ థంబ్, కలర్. ఈ విధంగా ఫస్ట్ థంబ్నెయిల్ కి నేను అప్లై చేశాను. అదే విధంగా మిగతా 4 ఫింగర్స్ కి కూడా అప్లై చేసేస్తాను. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, అన్ని ఫింగర్స్ కి నేను అప్లై చేసేసాను. ఈ విధంగా షేప్ చేసిన తర్వాత నెయిల్ పాలిష్ అనేది అప్లై చేస్తే మనకి ఫింగర్స్ అదే విధంగా నెయిల్స్ కూడా అందంగా కనిపిస్తాయి. ఒకవేళ మీకు డార్క్ గా కావాలి అనుకుంటే డబల్ కోటింగ్ కూడా వేయొచ్చు. థిక్నెస్ ని బట్టి, కలర్ ని బట్టి మీ యొక్క చాయిస్ అనమాట. సో అయితే లైట్ పీచ్ కలర్ కాబట్టి నాకు లైట్ కలర్స్ అంటే ఇష్టం. నేను డబల్ కోటింగ్ ఏం వేయలేదు, సింగిల్ కోటింగ్ వేసాను. సో మీరు కూడా నెయిల్ పాలిష్ షేపింగ్ అండ్ నెయిల్ పాలిష్ ఏ విధంగా అప్లై చేస్తారో నాకు కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీస్ కి, ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అదే విధంగా మీరు ఛానల్ మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే నా వేరే వీడియోస్ కూడా చూడండి. ఆ వీడియోస్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ ఆప్షన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను ఎప్పుడు వీడియో రిలీజ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ అనూష సైనింగ్ ఆఫ్. బై.